నమస్తే మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహాశివరాత్రి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు, అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి పొన్నం. కొత్త రేషన్ కార్డు ఇచ్చాకే పథకాలు అమలు చేయాలి. హుస్నాబాద్ లో కొనసాగిన ప్రజాహిత యాత్ర. కష్టపడి పనిచేస్తే విజయం తథ్యం. బీఆర్ఎస్ కార్యకర్తలతో వినోద్ కుమార్ దిశానిర్దేశం. బండి సంజయ్ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నిరసనలు, పోలీసులకు ఫిర్యాదు, దిష్టిబొమ్మ దహనం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం మహాశివరాత్రి సందర్భంగా పొట్లపల్లి శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఉత్సవాల నిర్వహణపై అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. శివరాత్రి జాతర పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆలయంలో జరగాల్సిన అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు దాతలు కూడా సహకరించాలన్నారు. జాతర పూర్తయిన అనంతరం ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభించాలని సూచించారు. చెక్ డ్యామ్ కావచ్చు, మట్టి రోడ్డు కావచ్చు, ఇప్పటికే పరివేద రోడ్డు కావచ్చు, నవాపేట రోడ్డు కావచ్చు, హుస్నాబాద్ డబల్ రోడ్డు కావచ్చు, ఈజీఎస్ కింద తీసుకున్న రోడ్డు కావచ్చు, వీటన్నింటికి సంబంధించి ఇప్పటికే రెండైతే ప్రతిపాదన చేసి ఉన్నది. హుస్నాబాద్ రోడ్డుకు సంబంధించి కూడా వీలైనంత తొందరలో ప్రతిపాదనలు తీసుకొని డబల్ రోడ్ ఇక్కడి నుంచి హుస్నాబాద్కి ఈజీగా పోయే విధంగా భక్తుల రాకపోకకి ఇబ్బందులు లేకుండా ఉండేది చేసేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది. నేను ఒకటి కోరుతా ఉన్నా గ్రామస్తులందరినీ, ఇంతకుముందు డిఎస్పీ గారు కోరిన ఏసీపీ గారు కోరినట్టుగా ఏదైతే ఎంట్రెన్స్ ఉందో మనం భక్తులకు ఇబ్బంది కలిగించవద్దు. మన ఊరు దేవుడు, మనం ఎప్పుడైనా ఆశీస్సులు ఉంటాయి. ఈ భక్తు మీ దేవాలయం మీద విశ్వాసం పెట్టుకొని వచ్చిన అందరూ కూడా సజావుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం జరగాలంటే మనము ఎప్పుడైతే రష్ తక్కువ ఉంటుందో ఆ టైం లోపల రావడానికి ప్రయత్నం చేద్దాం. కానీ డిఫరెంట్ మార్గాల్లో వస్తమైనటువంటి విధానం ఏదైనా కొద్దిగా గ్రామస్తులకు సౌకర్యం ఉండే విధంగా ప్రత్యేకమైన విధానం అదే ముందు ఏదైతే దారి ఉంటుందో ప్రతి దేవాలయంలో స్థానికులకు అవకాశం ఉంటుంది ప్రత్యేకమైనటువంటిది. గతంలో పొట్లపల్లి శివరాత్రి జాతర ఏ విధంగా జరుగుతుండనో మహాశివరాత్రి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. వేములవాడలో కొనసాగుతున్న జాతర ఏర్పాట్లను ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. మార్చి 7 నుంచి 9 వరకు జరిగే జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన వసతులు కల్పించాలని కలెక్టర్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కొనసాగుతున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి కలెక్టర్ అనురాగ్ జయంతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 7 నుండి 9 వరకు 3 రోజుల పాటు జరిగే వేడుకలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. 3 షిఫ్టుల్లో పారిశుద్ధ్య కార్మికులను నియమించి ఆలయ ప్రాంగణం, జాతర పరిసరాలను నిరంతరాయంగా శుభ్రం చేయించాలన్నారు. పారిశుద్ధ్య కార్మికుల అటెండెన్స్ రెగ్యులర్గా మానిటర్ చేసేందుకు సెక్టార్ వారీగా సంబంధిత అధికారులను నియమించాలన్నారు. మున్సిపల్, టెంపుల్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శుల ద్వారా పారిశుద్ధ్య కార్యక్రమాలు పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు.
వేములవాడ బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయం మంగళవారం బోనాలు సమర్పించే భక్తులతో జాతరను తలపించింది. సోమవారం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఆనవాయితీ ప్రకారం మరుసటి రోజున అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో భక్తులు గంటల కొద్దీ క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. అర్హులకు రేషన్ కార్డులు ఇచ్చాకే 6 గ్యారంటీలు అమలు చేయాలని అన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాహిత యాత్ర సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చేరుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యల కోసం కొట్లాడిన తనపై గత ప్రభుత్వం కేసులు పెట్టి జైలుకు పంపిందని గుర్తు చేశారు. ఇక్కడున్న నాయకుడేమైనా కొట్లాడా, ఆయన మీద ఏమైనా కేసులు అయ్యాయా అని ప్రశ్నించారు. తాను ఎంపీగా గెలవకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, మీరు పెట్టిన కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే నువ్వు మంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటావని మంత్రికి సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బొమ్మ శ్రీరామ్, సురేందర్ రెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి నా మీద మాట్లాడే ఇక్కడ నాయకులు ఎప్పుడన్నా జైలుకు వెళ్ళరా, ఎప్పుడన్నా కేసు అయినా వాళ్ళ మీద. ఇక్కడ పెద్ద మనిషి ఆ కేసీఆర్ కొడుకు, వీళ్ళిద్దరకు తెల్లారు లేస్తే ఏం పని అంటే కేవలం బండి సంజయ్ని తిట్టుకోవాలి, బండి సంజయ్ని ఆడిపోసుకోవాలి, బండి సంజయ్ని నాశనం చేయాలి, బండి సంజయ్ని బండ బూతులు తిట్టాలి, అంత తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఉన్న నా మీద మాట్లాడిన పెద్ద మనిషిని, అన్న అన్ని బంద్ చేద్దామే. ఇప్పుడు 6 గ్యారెంటీలు నువ్వు ఎన్నికల ముందు ఇచ్చినావు, 6 గ్యారెంటీలు ఎన్నికల ముందు ఇచ్చినావు. రౌండ్ 6 ఫోటో పెట్టావు, దాని మీద ఇంద్రమ్మ ఫోటో పెట్టాం. నాకు డౌట్ వస్తుంది, ఇవాళ ఈ కాంగ్రెస్ లో కొట్టేస్తే పేదోళ్ళ రాజ్యం వస్తుందా, ఇంద్రమ్మ రాజ్యం ఎమర్జెన్సీ పెట్టింది, అటువంటి ఎమర్జెన్సీ తెస్తారా అని చెప్పి నాకు నిన్న డౌట్ స్టార్ట్ అయింది. తెలంగాణలో మళ్ళీ ఎమర్జెన్సీ ఇంద్రమ్మ పెట్టి ఎమర్జెన్సీ రోజు తెలంగాణలో వస్తాయో అని చెప్పి నాకు అనుమానం వస్తుంది నిన్న నుంచి ఇక్కడ ఉత్సవాలు చూస్తుంటే. ఎల్ఆర్ఎస్ ను బహిష్కరించాలని చెప్పిన రేవంత్ రెడ్డి నేడు దాన్ని కొనసాగించాల్సిన అవసరం వచ్చిందన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2020 ఆగస్టు నెలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ప్రకటిస్తే కాంగ్రెస్ నేతలు అప్పటి తమ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారని గుర్తు చేశారు. నేడు అదే ఎల్ఆర్ఎస్ తో మార్చి 31 వరకు క్రమబద్ధీకరించాలని సీఎం అధికారులను ఆదేశించడం తమకు సంతోషంగా ఉందన్నారు. ఆనాడు పేద ప్రజల కోసం కేసీఆర్ ఎల్ఆర్ఎస్ పేరిట ఇళ్లను, స్థలాలను క్రమబద్ధీకరణకు జీవోను తెచ్చారన్నారు. ఎల్ఆర్ఎస్ పేరిట ప్రభుత్వం పేదల నుంచి డబ్బులు వసూలు చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తో పాటుగా జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఇతర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నాయి, ఇంకా చాలా మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నాయి. మరి ఇదే ప్రభుత్వము ఇప్పుడు 8,000 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పి డబ్బు ఫీజు కూడా పెంచి ఇదే ఎల్ఆర్ఎస్ను కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నాడు కేసీఆర్ గారి నాయకత్వాన పేద ప్రజల కోణం నుండి సమస్యలు పరిష్కారం కోసము మరి ఇలాంటి మంచి జీవులు తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం దాన్ని కొనసాగించక తప్పడం లేదు. ఇలా ధరణి గురించి కూడా మొన్న కమిటీలు వేశారు. ధరణిలో కొన్ని మాడ్యూల్స్లో రికమెండేషన్స్ కూడా గత ప్రభుత్వం చేసింది, కానీ అది అమలు చేయడం లోపల కొంత లేట్ అయింది, అది వేరే విషయం. కాబట్టి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా పేద ప్రజల కోణం నుండి ఆలోచించారు. తెలంగాణ సమస్యల్ని తెలంగాణ కళ్ళతో, తెలంగాణ మనసుతో, తెలంగాణ గుండెతో ఆలోచించినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం, అంటే గులాబీ జెండా ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వాన్ని. ఆ రోజు ఏం చెప్పిండ్రు వీళ్ళు, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ ఎల్ఆర్ఎస్ను బైకాట్ చేయండి, ఇది పేద వర్గాల దగ్గర నుంచి పీడించేటువంటి సొమ్ము ఇది.
టార్గెట్ కరెక్ట్ గా ఉంటే తప్పక విజయం సాధిస్తామని అన్నారు కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులతో నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్వడి లక్ష్మీనరసింహారావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ గులాబీ పార్టీ పుట్టినరోజు ఉంటదా పోతదా అనే పరిస్థితిలో ఉండేదన్నారు. 10 ఏళ్ల పాలనలో తమ పార్టీ ఎన్నో సాధించింది అన్నారు. 24 గంటల పాటు విద్యుత్ను సాధించామని, 120 అంతస్తుల ఎత్తులో ఉన్న తెలంగాణకు గోదావరి నీటిని తరలించామన్నారు. 400 మీటర్ల ఎత్తుకు తెచ్చి 1 కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చామన్నారు. అందరూ కలిసి పనిచేస్తే కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ అరుణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీ మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, లోక బాపురెడ్డి, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పివి నరసింహారావు గారు దాదాపు 35 ఏళ్ల కింద పెట్టిండు ప్రతి జిల్లాకు ఒక నవోదయ విద్యాలయం. ఏ జేసీబీ బండి సంజయ్ ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక నవోదయ విద్యాలయం వస్తే మారుమూల కోట్రూపాయల కానీ లేకపోతే నేను రుద్రంలో వచ్చి చెప్పిన రోజు ఇక్కడ పెట్టాలని చెప్పి 5 ఏళ్ళ కింద చెప్పాడు. నేను ఎంపీ ఉండదు, ఎందుకంటే ఒక మారుమూల ప్రాంతంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకి ఒక కేంద్రీయ విద్యాలయం వస్తే ఆల్రెడీ మనం సిరిసిల్లలో పెట్టుకున్నాము. నవోదయ విద్యాలయం వస్తే ఒక మారుమూల ప్రాంతంలో పెట్టాలని చెప్పి 5 ఏళ్ళ కింద చెప్పినండి. ఇక్కడే ఆ ఊళ్ళో సభలో చెప్పినండి. అంటే వాళ్ళ ఆలోచన చూస్తే చాలా ఆశ్చర్యం వస్తుంది. ఏమున్నా మేము ఏ అబద్ధాలని చెప్పి సాధ్యం కాని ఆచరణలో లోగులో పెట్టే ప్రామిస్ అన్ని చేసి ఇవాళ మేము గవర్నమెంట్కి వచ్చినాము, ఇవాళ ఎదుటోళ్ళ మీద నిందలేసి కాలయాపన చేసి మా కాలం పప్పం గడుపుతున్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. మనమందరం కూడా అప్రమత్తంగా ఉండి దీన్ని తిరిగి చెప్పవలసిన అవసరం ఉంది. ఈ పక్క ఒక తీరంటే ఇలా పార్లమెంట్ ఎన్నికలు మంత్రి పొన్నం ప్రభాకర్ పట్ల ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ శ్రేణులు ఖండించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాల్లో బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ తక్షణమే మంత్రి పొన్నం ప్రభాకర్ కు క్షమాపణలు చెప్పాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని తెలంగాణ చౌక్లో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ కనికరపు రాకేష్, నాయకులు రమేష్, కొమరయ్య, రాంబాబు, రాజు, పద్మ, బొజ్జ, భారతి పాల్గొన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా మేము దాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండించుకుంటూ బండి సంజయ్ ఖబర్దార్, నువ్వు కాన్స్టిట్యున్సీకి చేసిన సేవ ఏందో, దాని డెవలప్మెంట్ ఏందో మాట్లాడాలి తప్పితే వ్యక్తిగతంగా ఒక మంత్రిని పట్టుకొని నువ్వు మాట్లాడే పద్ధతి కాదు. ఇక ముందు కూడా మళ్ళా నోరు జారినట్టుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున తగిన బుద్ధి చెప్తాం. నువ్వు డెవలప్మెంట్ చెప్పకుండా జై శ్రీరామ్ అనుకుంటా. శ్రీరామ్ నీ ఒక్కడి సొత్తు కాదు, మన భారతదేశం అందరి సొత్తు. మాటకు జై శ్రీరామ్ అని అంటున్నావు. అసలు నువ్వు చేసినది ఏంది? నీ ఎంపీ కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ ఏంది? ఈ 5 ఏళ్లలో నువ్వేం చేసినావు? చర్చకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున సిద్ధంగా ఉన్నావు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కాంగ్రెస్ నాయకులు ఎంపీ బండి సంజయ్పై కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఆయన కుటుంబ సభ్యులకు బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జలపతి, గ్రామశాఖ అధ్యక్షులు సామ మోహన్ రెడ్డి, బీసీసీఎల్ అధ్యక్షులు గండి నారాయణ, ఉపాధ్యక్షులు తర్రె మనోహర్ పాల్గొన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా వారి మార్పులైనటువంటి తల్లి గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే రాజకీయాలు శాశ్వతం కాదు. రాజకీయాలు ప్రజల పరిపాలన చేయడం మటుకే కానీ కుటుంబ సభ్యులను విమర్శించుకునే స్థాయికి వెళ్తున్నారంటే మీ ఎంత దిగజారిన రాజకీయమో ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే కేవలం దేవుళ్ళ మీద రాజకీయాలు చేస్తున్నారు తప్ప భారతదేశ అభివృద్ధికి మేము పాటుపడుతున్నామని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు. కనీసం ఇంతవరకు నువ్వు ఎంపీగా గెలిచిన ఈ ఇక్కడి ప్రాంతానికి నువ్వు ఎన్ని నిధులు తీసుకొచ్చినావు, ఎంత అభివృద్ధి చేసినావు ఒకసారి గుర్తుంచుకోవాలి. ఏదో ఇవాళ పదవి ఉందని చెప్పి ఎదుటి వాళ్ళను అనుచిత వ్యాఖ్యలతో కుంగదీసే విధంగా ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక వ్యక్తిని. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
బండి సంజయ్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. తన మాట తీరుతోనే బండి సంజయ్ను పార్టీ అధ్యక్ష పదవి నుండి తొలగించారన్నారు. ఇలాంటి నాయకుడికి రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ్, మాజీ సర్పంచ్ సోయినేని కర్ణాకర్, పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు మల్లేశం, ఎస్టీసీఎల్ అధ్యక్షులు రాజు, ఎంపీటీసీ బొడ్డు రాములు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్పై బండి సంజయ్ గారు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తను వెంటనే వెనక్కి తీసుకొని తప్పైందని క్షమాపణ చెప్పాలి. ఏదైతే ఇక్కడైతే వాళ్ళు మాట్లాడిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఒక మహిళలను అంటే భారతదేశంలోనే మహిళలను అగౌరవపరిచేటట్టు మాట్లాడినందుకు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దీని మీద వెంటనే చర్య తీసుకోవాలని ఈరోజు వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది. మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ గారికి మా రూరల్ మండల్ తరఫున హెచ్చరిస్తూ ఇంకొక పారి అట్లాంటి మాటలు వాపసు వెంటనే క్షమాపణ చెప్పాలని. నువ్వు మత కల్లోల పిచ్చి లేచింది, నీకు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. ఇంకో పారి మాట్లాడే జాగ్రత్త. మేము కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మందలిస్తున్నాం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో జరిగిన ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత నెలకొంది. ప్రజాహిత యాత్రలో మంత్రి పొన్నం ప్రభాకర్ పట్ల బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ నేడు బొమ్మనపల్లిలో నిర్వహించనున్న ప్రజాహిత యాత్రను అడ్డుకుంటామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. దీంతో ఎలాంటి ఘర్షణలు జరగకుండా పలుచోట్ల ఇరు పార్టీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ బండి సంజయ్ విశ్రాంతి తీసుకుంటున్న బొమ్మనపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని రైల్వే వంతెన వద్ద కాంగ్రెస్ నాయకులు ఎంపీ బండి సంజయ్ చిత్రపటంతో నిరసన తెలిపారు. అనంతరం చిత్రపటాన్ని దహనం చేశారు. బండి సంజయ్ యాత్రను అడుగడుగునా అడ్డుకుంటామని పార్టీ శ్రేణులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు రవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, పట్టణాధ్యక్షులు, మహిళా అధ్యక్షులు పాల్గొన్నారు. ప్రజాక్షేత్రంలో కనబడ్డవాని ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ ఏం లేదు, ఏదన్నా అంటే మేము మొక్కలే మన దేవుడు మాకు కాడా, రాముడు మా దేవుడు కాదా? తెల్లారు లేస్తే పొన్నం ప్రభాకర్ అన్న దైవక్షేత్రంలో పోయి దేవుడిని దర్శనం చేసుకున్న తర్వాతనే బయటికి వెళ్ళేటువంటి మనిషి. అటువంటి వ్యక్తుల పైన కేవలం రాజకీయ బురద జల్లడం కోసం, అదే కాకుండా ఇలా నువ్వు పత్రికలలో సోషల్ మీడియాలలో హైలైట్ కావడం కోసం నీ యొక్క మొండి వైఖరిని, నీ యొక్క విషయాన్ని చల్లడం వాళ్ళ అమ్మగారి పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడాన్ని యువజన కాంగ్రెస్ పక్షాన పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. బిడ్డ, ఇవాళ నువ్వు పాదయాత్ర చేస్తూ ఉన్నాం. మా యువజన కాంగ్రెస్ పక్షాన ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. నిన్ను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం, నిన్ను తిరగనియ్యం, నిన్ను చెప్పులతోని ఇలా కరీంనగర్ జిల్లా వీణవంక మండల పరిషత్తు కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ రేణుక అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పట్ల ప్రజాప్రతినిధులు అధికారులను నిలదీశారు. గత ఏడాది అధికారుల తప్పిదంతో పంట వేయని వారికి నష్టపరిహారం వచ్చిందని, నష్టపోయిన వారికి ₹1 కూడా రాలేదని పోతిరెడ్డిపల్లి ఎంపీటీసీ రామచందర్ ఏవో గణేష్ ను ప్రశ్నించారు. లస్మక్కపల్లి, మామిడాలపల్లి గ్రామాల్లోని తాగునీటి సమస్యలు పరిష్కరించాలని కోరారు. వేసవికాలం దృష్ట్యా తాగునీటి సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నియోజకవర్గానికి ₹1 కోటి మంజూరు చేయించారన్నారు. ఆ నిధులతో గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించాలని ఎంపీపీ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీఓ ప్రభాకర్, తహసీల్దార్ తిరుమలరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చేసేందుకు ముందుకెళ్లాలని కోరుకుంటూ మన ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్పెషల్ ఆఫీసర్స్ ప్రతి గ్రామంలో స్పెషల్ ఆఫీసర్ను నియమించడం జరిగింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ముఖ్యంగా ఇప్పుడు ఎండాకాలం రానున్న దృష్ట్యా నీళ్ళ కొరత లేకుండా చూసుకోవాలి. అలాగే శానిటేషన్ ఎప్పటికప్పుడు చెత్త చెదారం లేకుండా మీరు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని తెలియజేస్తూ మన తెలంగాణ ప్రభుత్వం మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అవన్నీ చేరవేసే విషయంలో మా ప్రజాప్రతినిధులు అందరం ఎంతో ముందుకెళ్తాం. సరే, ఎలక్షన్లు వస్తాయి పోతే మనం ప్రజల తీర్పును గౌరవించాలి కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇప్పుడు 6 గ్యారెంటీలు అనే ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల ముందుకు వచ్చింది. ఆ 6 గ్యారెంటీలు కూడా ప్రజలకు చేరవేసేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తెల్లుమద్ది గ్రామంలోని మోత్కుల చెరువులో సుమారు 5,000 చేపపిల్లలు చనిపోగా మత్స్యశాఖ ఫీల్డ్ ఆఫీసర్ కిరణ్ కుమార్, స్పెషల్ ఆఫీసర్ వంశీకృష్ణ, ఎంపీటీసీ అనిల్ కుమార్ చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ రామచంద్ర మాట్లాడుతూ చేపపిల్లల మృతితో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపారు. విచారణ తరువాత పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల ముద్రా సంఘం అధ్యక్షులు రామ్ గోపాల్, సభ్యులు పాల్గొన్నారు. మేము పోలీసు శాఖ ద్వారా సుత వారికి కంప్లైంట్ ఇచ్చి అట్లాంటి దుండగులను ఎవరైతే ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. పోలీసు శాఖ ద్వారా వాళ్ళ కంప్లైంట్ ఇచ్చుకుంటూ మరియు ఇలాంటి విష పదార్థాలు మళ్ళీ జిల్లాలో కలపకుండా వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు వారికి మేము విజ్ఞప్తి చేస్తాం. మరియు దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. ఇక్కడ చేప పిల్లలు దాదాపుగా ఒక 3,000 చేప పిల్లలు చనిపోయినట్టుగా మా దృష్టికి వచ్చింది. ఈ సంఘానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది కాబట్టి ఈ సంఘంకు మా ద్వారా మేము 100%గా ఈ సంఘాన్ని ఆదుకుంటాం. మరి 100%గా మేము కానీ ఇది ఒక దుర్బుద్ధి, మంచి పద్ధతి కాదు. ఎవరైనా ఒక జీవిని చంపుతున్నారంటే వాళ్ళకి ఆ పాపం అనేది తగులుతుంది. వాళ్ళకి కావాలంటే ఒకటి పట్టుకపోవాలి, అడుక్కొని తీసుకుపోవాలి. కానీ ఒక విష ప్రయోగం చేసి ఒక ప్రాణులను చంపితే ఎంత హాని. వాళ్ళు అందరూ తినేది మనుషులు తినడానికి కూడా కదా అది పెట్టింది. కానీ అట్లా చేసేది తెలిసో తెలియక వీళ్ళు తీసుకుపోయి ఎవరైనా తిన్నారనుకోండి, వాళ్ళకు కూడా విషప్రాయం జరిగింది అనుకోరు. దానికి ఏదో మనిషిని చంపినట్టే కదా. ఇంత మూర్ఖత్వం ఆలోచన అనేది ఎవరికి వచ్చినా అది మంచిది కాదు. ఇక ముందు కూడా అటువంటి విషప్రయోగాలు చేయటం కానీ వీళ్ళ ఆ చెరువులో చేపలు పట్టుకోవడం అంటే దొరదనంగా వచ్చి పట్టుకపోని వాళ్ళు పట్టేటప్పుడు అడకపోని ఆ విధానం ఉండాలి. కానీ విషప్రయోగం చేసి చంపడం, ఒకరికి హాని చేయడం అనేది మంచి పద్ధతి కాదు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి సింగిల్ విండో చైర్మన్ గా ఆళ్ల సుమన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల చైర్మన్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డిపై పెట్టిన అవిశ్వాసం నెగ్గగా మంగళవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో జిల్లా సహకార సంఘం అధికారి శ్రీమాల ఆధ్వర్యంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. చైర్మన్ గా ఆళ్ల సుమన్ రెడ్డి, వైస్ చైర్మన్ గా తాళపల్లి సదయ్యను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం కార్యాలయంలో చైర్మన్, వైస్ చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వీరిని పలువురు సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, సీఈఓ అంజురెడ్డి, మొండయ్య రెడ్డి, రజనీకాంత్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, స్వామి, డైరెక్టర్లు పాల్గొన్నారు. అదేవిధంగా మేము నూతనంగా ఎన్నుకోబడిన మా పాలకవర్గం మీ అందరం కూడా ముందు రైతులకు లోన్లు ఇచ్చే విషయంలో కానీ, ఎడ్డి లోన్ల విషయంలో కానీ, ఏ లోన్లైనా కూడా మేము దగ్గర ఉండి వాళ్ళకు అందుబాటులో ఉండి సేవ చేస్తామని, ఎటువంటి అవినీతి లేకుండా సేవ చేస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా రబీ సీజన్ ప్రారంభం దగ్గరకు వస్తుంది కాబట్టి వడ్ల విషయంలో కానీ ఎక్కడ ఉన్న డైరెక్టర్లు, తోట డైరెక్టర్ అందరినీ కలుపుకొని ఒక్క సెంటర్లో కూడా వడ్ల గింజ కటింగ్ లేకుండా, తరుగు లేకుండా, అవినీతి లేకుండా మిల్లర్ల ద్వారా కొట్లాడైనా మంచిది. మా ఎమ్మెల్యే గారు కూర్చొని చేస్తాను, ఆయనకు తోడుగా మేము కూడా దగ్గరుండి మరి వారికి సహకరించినటువంటి తోటి డైరెక్టర్లందరికీ మరియు మా అందరికీ దిక్సూచిగా ఉండి అవినీతిని అంతమొందించడానికి, రైతులకు సేవ చేయడానికి, బీద సాద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అందుబాటులో ఉండి సేవ చేసే విధంగా మమ్మల్ని అందరినీ కూడా పురిగొలుపుతున్నట్టు మా నాయకుడు విజయన గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తమ్ముడు చెప్పిన విధంగా ప్రతి సెంటర్ నుండి ప్రతి రైతు కూడా అన్యాయం జరగకుండా చూసుకోవడానికి బాధ్యతగా మేమందరం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో ఎంపీపీ కొత్త వినిత అధ్యక్షతన నీటి సమస్యపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో నీటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. మిషన్ భగీరథ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎంపీపీ కొన్ని గ్రామాల్లో పైప్ లైన్లు కూడా వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నల్లాలు అమర్చాలని ఆ దిశగా అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు వైస్ ఎంపీపీ రాజిరెడ్డి, పెసరి జమునా రాజేశం, మిట్టపల్లి మల్లేశం, పలు గ్రామాల స్పెషల్ ఆఫీసర్లు శ్రీధర్, రంజిత్ రెడ్డి, కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. అన్ని చిగురుమాడి మండలంలో చిగురుమాడి మండలంలో 17 గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్క సమస్యకి ఆ SDF నిధుల్లో ప్రపోజ్ చేసి రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఉద్యోగులకు పరీక్షల విధులు కేటాయించారు. 1 నిమిషం నిబంధన అమల్లో ఉంటుందని చీఫ్ సూపరింటెండెంట్ మేరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్లు విక్రమ్, అర్జున్, రాజేందర్, శ్రీధర్, రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ నెల 28 నుంచి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష సమయాన్ని బోర్డు అధికారులు నిర్ణయించడం జరిగింది. దాని అనుసారంగానే ప్రతి సెంటర్లో పరీక్షలు జరగబడుతున్నాయి. సెల్ ఫోన్స్ అనేటివి పిల్లలు కానీ ఇన్విజిలేటర్స్ కానీ ఎటువంటి వారు కూడా ఎక్సెప్ట్ CSDO తప్ప ఎవరు తీసుకురావడానికి అనుమతి లేదు. ఎక్సెప్ట్ CSDO కూడా అవకాశం ఎందుకు ఇవ్వడం జరిగిందంటే యాబ్సెంటీస్ని పై అధికారులకు అందించాల్సినందున ఆ ఇద్దరికి అనుమతి ఇవ్వడం జరిగింది. అది కూడా 10 నుంచి 15 నిమిషాల వరకే అనుమతి ఇవ్వడం జరిగింది. సో కళాశాలకు సంబంధించి 8 రూమ్స్లో 253 మంది మ్యాక్సిమం అధికంగా పరీక్షలు రాయబోతున్నారు మా కళాశాలలో. దానికి సంబంధించిన అన్ని వసతులు కల్పించడం జరిగింది. టాయిలెట్స్ కానీ, నీళ్ళ వసతులు కానీ, క్లాస్ రూమ్స్లో బెంచెస్ కానీ అన్ని పరిశుభ్రంగా ఉంచడం జరిగింది. అన్నిట్లో ఒక ఆలస్యం 1 నిమిషం నిబంధన అనేది పై అధికారులు నిర్ణయించడం జరిగింది. ఒకవేళ నిమిషం దాటిన తర్వాత పిల్లల్ని అనుమతించబడదు. రావాలి 8:30కి 8:15కి స్క్రీనింగ్ స్టార్ట్ అవుతుంది. షార్ప్ 9కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. 9:01 తర్వాత నో వన్ షుడ్ బి అలౌడ్. పరిశోధనలతోనే వైజ్ఞానిక ప్రగతి మెరుగుపడుతుందని ఆ దిశగా విద్యార్థులను ప్రోత్సహించాలని వక్తలు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లోని ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో ముందస్తు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు 100కు పైగా వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాటి ప్రాముఖ్యత, వినియోగాన్ని తోటి విద్యార్థులు వివరించారు. ఈ ప్రదర్శన ఎంతగానో సంతోషాన్ని కల్పించడంతో పాటు నాలెడ్జ్ను పెంపొందిస్తోందని విద్యార్థులు వెల్లడించారు. జీవితంలో సైన్స్ పాత్ర కీలకమని, రానున్న రోజుల్లో ప్రపంచాన్ని సైన్స్ శాసిస్తుందని ప్రధానోపాధ్యాయులు వెల్లడించారు. ఈ ప్రదర్శనలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అతిథులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆనందం పద్మ, రాజురెడ్డి, బుచ్చిరెడ్డి, షాదుల్ పాషా పాల్గొన్నారు. మనకు 10వ తరగతి విద్యార్థులకు ప్రారంభం నుంచే, జూన్ నెల ప్రారంభం నుంచే లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ ఉన్నతి 6 నుంచి 9 వరకు ఉన్నతి. 10వ తరగతి విద్యార్థులకు 1,00,000లో భాగంగా డిసెంబర్ 31 లోపల సిలబస్ కంప్లీట్ చేయడం జరిగింది. జనవరి 10 నుండి 2 పూటల ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ప్రతి ఆదివారం కూడా ఫిట్నెస్ నిర్వహిస్తున్నాం. పిల్లలందరినీ ఉపాధ్యాయులకు అడాప్ట్ చేసి ఉదయం 5 గంటలకు వేకప్ కాల్స్ ప్రతి ఉపాధ్యాయుడు తనకు అడాప్ట్ అయిన విద్యార్థులకు అంటే మీరు ఏమేమి తయారు చేశారు మీ పాఠశాలలో? సైన్స్ ఎగ్జిబిషన్ జరిపారు. అలాగే మ్యాథ్స్ ఇంకా మిగతా సబ్జెక్ట్ల యాక్టివిటీస్ కూడా చేపించారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బ్రాహ్మణపల్లిలో గ్రామ దేవతల ప్రతిష్ట వైభవంగా జరిగింది. గత 2 రోజులుగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 3వ రోజు వేడుకల్లో భాగంగా భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి, పోచమ్మ తల్లి విగ్రహాలను ప్రతిష్ఠించారు. సాయంత్రం గ్రామంలోని మహిళలంతా నెత్తిన బోనాలతో పోచమ్మ ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కరా విజయ్ భగవాన్ రెడ్డి, మాజీ సర్పంచి గాజుల ప్రసన్న, మాజీ ఉప సర్పంచి శరత్ రెడ్డితో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని పురాతన శివాలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా విశ్వేశ్వర స్వామిని చిన్న రథంపై పురవీధులు ఊరేగించారు. వందలాది మంది భక్తుల శివనామ స్మరణలు, మహిళల కోలాట నృత్యాల మధ్య ప్రధాన వీధుల గుండా ఊరేగింపు కొనసాగింది. ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ సేవా సమితి సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దళితులను రెచ్చగొడుతూ రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ హుజూరాబాద్ పట్టణాధ్యక్షులు బాబు ఆరోపించారు. పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దళిత బంధు పథకాన్ని బంద్ చేసిందే బీఆర్ఎస్ పార్టీయేనని, వారు అధికారంలో ఉండగా డబ్బులు ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడ చేసి సెలవుపై వెళ్లే విధంగా చేసింది బీఆర్ఎస్ పార్టీయేనని ధ్వజమెత్తారు. దళిత బంధు డబ్బులు విడుదల చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగానే ఉందని, ఇకనైనా రాజకీయాలు చేయడం మానుకోవాలని హితో పలికారు. బండ శ్రీనివాసరావు గారు కూడా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉండి మరి ఇన్ టైంలో మాకు రావాల్సినటువంటి డబ్బుల విషయం హుజురాబాద్లో వాస్తవుడై ఉండి కూడా మరి మాకు రావాల్సినటువంటి దళిత బంధు సగం సగం మరి ఎందుకు రాలేదు? రాకుండా ఉండడానికి రేవంత్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి కాదు కదా. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మా డబ్బులు బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులు ఏమైనాయి? కాబట్టి మరి మీరు ఈడీ గారిని ట్రాన్స్ఫర్ చేయించి ఈడీ గారిని ఉద్యోగం చేయకుండా చేసి ఆ డబ్బులను పక్కదో పట్టించి ఇవాళ హుజురాబాద్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల మీద, మా నాయకుడు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మీద ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యానికి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పాడుబడిన బస్టాండ్లకు పై మెరుగులు దిద్దడంతో అవి కాస్త ప్రయాణికుల ప్రాణాల మీదకు తీసుకొస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో గతంలో మరమ్మతులు అంతంత మాత్రంగా చేయడంతో కొత్తగా ప్లాస్టింగ్ చేసిన పెచ్చులు ఊడిపడి ముగ్గురికి గాయాలయ్యాయి. ఓ మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుల్తానాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో గతంలో పై మెరుగులు దిద్దిన కాంట్రాక్టర్లు, అధికారుల తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. ప్రయాణికుల ద్వారా లక్షలాది రూపాయల ఆదాయం గడిస్తున్న ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికుల భద్రత పట్ల చేతులెత్తేసిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇది రాజీవ్ రహదారికి ఆనుకొని ఉండే ఒక పెద్ద బస్టాండ్ పేరుకే పెద్ద బస్టాండ్, కానీ అక్కడ ఎలాంటి వసతులు ఉండవు. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా ఈ బస్టాండ్ మీద మేము ఎన్నో పోరాటాలు చేసుకుంటూ వస్తున్నాం. చూసి దీన్ని మొత్తానికి డిస్మెంటల్ చేసి దీన్ని మొత్తం నిర్మిస్తామని చెప్పడం జరిగింది. దీనికి మా దురదృష్టం ఏంటంటే ఇక్కడనే గతంలో ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో గోన ప్రకాష్ గారు మా పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీ వారే చైర్మన్, ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత కూడా సోమవార సత్యనారాయణ గారు కూడా మా ప్రాంత వారే. వీళ్ళు ఎంతమంది ఉన్నా కూడా, ఎంతమంది నాయకులు అధికారులు మారినా కూడా సుల్తానాబాద్ బస్టాండ్ వ్యవస్థ మాత్రం మారడం లేదు. పేరుకే బస్టాండ్, అక్కడికి పోతే కనీస వసతులు ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమవుతుందో అక్కడ ప్రాణాలతో చిల్లగాటం, చావును ఇట్లా తలకాయ పెట్టి మేము ఆ బస్టాండ్లో కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. తొందరగా దీన్ని పరిధిగా తీసుకొని మా సుల్తాన్ బస్టాండ్ కూలగొట్టేసి కొత్త బస్టాండ్ కట్టాలని చాలామంది ఉన్నారు, వందల సంఖ్యలో ఉన్నారు. చిన్నగా వెళ్ళిపోయింది, దాని ద్వారా త్రుటిలో తప్పిన ప్రమాదం ఇది. అదే పెద్ద కూలీతో మాత్రం చాలా పెద్ద మొత్తాన ప్రాణాపాయం ఉండేది. కావున ఇక్కడ మా లోకల్ ఎమ్మెల్యే గారు కానీ స్థానిక లీడర్లు అందరు తొందరగా చొరవ తీసుకొని దీన్ని డిస్మెంటల్ చేసి కొత్త బస్టాండ్ నిర్మించాలని మేము బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.